పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల రాజమ్మావేదో తప్పు చేసినట్టు చూస్తున్నావు ఇదంతా చూస్తుంటే ఆ దేవరి చేతిలో నేను చచ్చిపోయింటే బాగుండేదని నువ్వు అనుకున్నట్టుంది. కమలే లచ్చన్న దృష్టిలో నువ్వు రాములోరంతటోడివి, మరి నువ్వే ఆ దేవర్ని వెనకమాల నుంచి కొట్టావని తెలిస్తే బాధపడ్డా. మరి గతంలో నేను చేసిన పనులను తలుచుకుంటే ఇప్పుడు మొట్టమొదటిసారిగా నేను చేసింది తప్పేమో అని అనుమానం వస్తోంది. పులి ఉందేమోనని తెలిస్తే బల్లెం తీసుకుని వెళ్తాం, ప్రమాదమేమోనని. అలాగే నేను కూడా బల్లెంతోనే వచ్చా. బల్లెమా? ఎక్కడ? ఒక ఆడదానిగా తల్లి మనసు అర్థం చేసుకున్నదానిగా చెప్తున్నాను. నువ్వు మరణిస్తే నీ తల్లే ఉండుంటే ఎంత సోకెత్తుంది. ఏ అమ్మకి పుత్రశోకం రాకూడదు. మరి నువ్వు ఎంతమంది తల్లులకు పుత్రశోకం మిగిల్చావో మాకు తెలీదు. మేము మాత్రం ఏ తల్లి కన్నీరు చూడలేం. అసలు ఆ తల్లికి శోకం రాకుండా ప్రయత్నించడమే మా ఉద్దేశం. ఆయుష్యమే నేను నీతో మాట్లాడాను, దానికే నువ్వు నన్ను సంపినంత పని చేశావు. సమయానికి మయ్యి రాబట్టి ఆమె ప్రాణాలు దక్కాయి. ఒక రకంగా చెప్పాలి అంటే నీకు అపాయం తప్పింది. సకల శాస్త్రాల్లోనూ ప్రవీణుడైన మా అయ్య రాజ్యమయ్య నిన్ను చిన్న దర్భపొలతో కొట్టబట్టి బతికిపోయావు. అదే నేను మా బండ అయ్యుంటే ఆ సమయంలో అంత ఆలోచన ఏ విద్య ఉపయోగించాలనే సమయస్ఫూర్తి లేక నిన్ను కోపంతో కొట్టేవాళ్ళం. నువ్వు పరలోకాలకు వెళ్ళిపోయేవాడు. ఏంటి, నన్ను కొట్టింది రాజమయ్య? ఏ ఈ వయసులోనే ఇలా ఉంటే 20 సంవత్సరాల క్రితం ఆయన ఎలా ఉండేవాడు అని ఆలోచించుకుంటున్నావా? అప్పట్లో నువ్వు సూర్యం బాబు గారికి ఆయన భార్య భారతమ్మకి చేసిన అన్యాయానికి నిన్ను నీడలా ఎంటాడి ఏటాడి చంపేయాల. కానీ నీ అదురట్టం ఏంటంటే దేవుళ్ళటి రవిబాబు నీ కొడుగ్గా పుట్టడం,
అది నీ అదురొట్టం, మా అందరి దురదొట్టం. నేను చేసింది తప్పని ఆనాడు ఈనాడు ఎప్పుడూ నేను అనుకోలేదు. కానీ ఈ కమలి మాటలు విన్న తరువాత మా అమ్మ గుర్తుకొచ్చింది. నిజమే, తన అరచేతుల్లో పెంచింది నన్ను మా అమ్మ. నాకు చిన్న ముళ్ళు గుచ్చుకుందంటే తను విలవెల్లాడిపోయేది. ఆమె కళ్ళ ముందే ఎవరైనా నన్ను చంపేసుంటే గుండె పగిలి చచ్చిపోయేది. కానీ అలా జరగలేదు. కానీ నేను ఎంతో మంది తల్లులకు శోకం మిగిల్చాను. ఏ కన్న తల్లి నన్ను క్షమించదు. కమలి, నిన్న జరిగిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. నా కూతురు లాంటి నిన్ను చంపాలనుకున్నాను. దానికి కారణం ఏంటా అని విపరీతంగా ఆలోచించాను. ఏమీ లేదు. మీరందరూ నా పనులకు ఆటంకం కలిగించి నాకు నష్టం కలిగిస్తున్నారనే చిన్న ఉక్రోషం. నేను మంచివాణ్ణని ఎవరైనా చెప్పినా నేనంటే ఏమిటో నాకు తెలుసున్నవాణ్ణి కాబట్టి వాళ్ళు వేళాకోళం చేస్తున్నారనే ఒక రకమైన న్యూన్యతాభావంతో ఇన్నాళ్ళు బ్రతికాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. కానీ చాలా ఆలస్యమైపోయింది. నా రవి నాకు దూరం అయిపోయాడు. వాడు నన్నెప్పుడు నమ్మడు. నాకు నా అనేవాళ్ళు లేక ఎవరైనా స్నేహితుల్లో చుట్టాల్లో పక్క వాళ్ళలో ఆనందంగా ఉంటే సహించలేక అందరిపైన ద్వేషం ఏర్పరచుకున్నానంతే. నెమ్మదిగా నాకు నేనే సర్ది చెప్పుకుంటాను. మంచివాడిగా మారలేనేమో కానీ కనీసం మనిషిగా అయినా మారటానికి ప్రయత్నిస్తాను. వస్తాను. ఏ బండా ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు ఈ వర్షంలో? చిన్న పనుండి వెళ్తున్నా. తుండు తీసుకోరాయి బాబు. వద్దులే కానీ ఆ చెట్టు కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. పదండి. వర్షం ఎక్కువగా ఉంది. బండా, నీకో విషయం చెప్పాలని ఆపాను. ఏంటది రవి బాబు? సారీ. ఎందుకు? నేను అన్నది నీకు అర్థమైందా? అర్థం తెలీదు, భావం తెలిసింది. ఏం తెలిసింది? నేను తప్పు చేశాను, మన్నించు అని. అయినా తప్పు చేసింది మీరు కాదు కదా. మరి ఎవరు? నీకన్నీ తెలుసు. నీ గురించి రాజమయ్య చాలాసార్లు నాకు చెప్పాడు. నువ్వు రేపల్లిలో ఉన్న చిన్ని కృష్ణుడు లాంటి వాడివని. బకాసురుణ్ణి, చక్రాసురుణ్ణి, పూతన లాంటి రాక్షసుల్ని చంపిన కృష్ణుడికి కాళీయమర్దన కూడా తెలుసు. అలాగే నీకు అన్నీ తెలుసు. కాకపోతే కొంచెం ఆంజనేయుడి వారసత్వం కూడా నీకున్నట్టుంది. అందుకే నీ బలం గురించి నీకు తెలియదు, ఎవరైనా చెప్తే తప్ప. నన్ను పొగుడుతున్నారో తిడుతున్నారో నాకు తెలియట్లేదు. నీకు అన్నీ తెలుసు. నన్ను పొగుడుతున్నారో తిడుతున్నారో నాకు తెలియట్లేదు. నీకు అన్నీ తెలుసు. కానీ ఏమీ తెలియనట్టుండటమే నీ నైజం. అంతెందుకు, నీకు అన్యాయం చేసింది ఎవరో కూడా నీకు తెలుసు, అవునా?
తెలుసు, అందుకే మీరు మన్నించమని అడగడం తప్పంటున్నాను. ఎందుకంటే అన్యాయం చేసింది మీరు కాదు, మీ తండ్రి. అది మీకు తెలుసు. కానీ మీకు తెలియని ఇంకో విషయం నాకు తెలుసు. ఏంటది? ఇప్పుడు నేను చెప్పను. ఓహో, సస్పెన్సా? సరే సరే, అన్నీ తెలిసిన నీకు అది ఎప్పుడు చెప్పాలో కూడా నీకు తెలుసని నాకు తెలుసు. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టను. ఏది ఏమైనా నా వల్ల ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా, అంటే నా కుటుంబం వల్ల నువ్వు నష్టపోయావు. అందుకు ఆ దేవర రక్త సంబంధికుడిగా నిన్ను మన్నించమని అడిగాను. క్షమించు బండా. క్షమించవలసింది నేను కాదు, మా అమ్మ, అయ్యా. మావా, విషయం ఏమైనా తెలిసిందా? లేదే, హత్యలవకే నాలో నేనే సతమతం అయిపోతున్నాను. ఎందుకు మావా అంత ఇదైపోతావు? ఇప్పుడు ఏటైనాదని? రాజమ్మకి మీరు సొంత పిల్లలా లేక దొరికిన పిల్లలా అని, అంతే కదా? ఒకవేళ దొరికితే మాత్రం ఏమైంది? రాజమ్మ చేతిలో పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతో పుణ్యం చేసుకున్నట్టే. సత్యమత్త చూపించే తల్లి ప్రేమ ఎన్ని జన్మలెత్తినా ఇట్లాంటి తల్లే కావాలనిపిస్తుంది. నిజమైన కమలి, వాళ్ళీ గూడు మొత్తానికి తల్లి, తండ్రి, గురువు, దైవం లాటోళ్ళు. అట్టాటోళ్ళు నాకు తల్లి, తండ్రి అంటే ఎంతో గర్వంగా ఉంటుంది. కానీ ఆ పుణ్య దంపతుల కడుపును పుట్టకుండా మీ వాళ్ళకి దొరికిన బిడ్డలు అంటేనే ఆ మాట తలుచుకోవడానికి కూడా బాధగా ఉంటుంది కమలి. అవును మావా, మేము అంటున్నావేంటి? అది కాదే కమలే, మా అయ్యకి దొరికిన పిల్లలు ఇద్దరు. ఆ ఇద్దరు మేము అయ్యి ఉండాలి కదా. మావా, మా అయ్య ఓ విషయం చెప్పాడు. సత్యమ్మత్తకి పెళ్లి చేసిన తర్వాత కొంతకాలానికి సత్యమ్మత్త నీలోసుకుని కడుపుతో ఉందట. అప్పుడే మా అయ్య కాశీకెళ్ళి అక్కడే ఉండిపోయి ఓ 5-6 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడట. అప్పుడు సత్తమ్మత్త దగ్గర 2 పిల్లలుడను చూసి ఏంటని అడిగిన మా అయ్యకి బండను చూపించి ఇతను అడవిలో దొరికాడు అని చెప్పారట. మరలాంటప్పుడు సత్తమ్మత్త కన్నది నిన్నే కదా? నిజమేనే, కానీ మా అయ్య చెప్పిన దాని ప్రకారం అయ్యకి 2 పిల్లలు దొరికారు. మరి అమ్మ కన్న బిడ్డ ఎవరో? అదే మావా, నువ్వు చెప్పిన దాని ప్రకారం ఒక బిడ్డ ఉండాలి, లేదా రాజమామ అబద్ధం చెప్పుండాలి. లేదే, ఇందులో ఏదో మర్మం ఉంది. అయ్య అబద్ధం చెప్పలేదు, కానీ జరిగింది పూర్తిగా చెప్పలేదు అంతే. పోనీ మళ్ళీ అడుగు మావా, రాజమామ అంతా చెప్తాళ్లే. వద్దే వద్దే కమలే, వద్దు. పొద్దుతమాను ఈ ఊసే తప్ప ఇంకో జాసే లేదా నా మీద కోపగించుకుంటాడు. అవసరం అనుకున్నా, ఇదే సమయం అనుకున్నా, ఎవరు అడిగినా అడగకపోయినా అందరికీ అన్ని విషయాలు ఆయనే చెప్తాడే. అంటే అంతవరకు ఏసీ ఉండక తప్పదా? తప్పదే. అయినా తెలుసుకుని మాత్రం ఏం చేస్తాం? మేము అయ్యే పిల్లలం కాదు అంటే బాధపడతాం.
అయ్య సానా మంచోడే. ఎంత మంచోడు కాకపోతే ఆయన పిల్లల కాణుల్ని సేరదీసి కూడా ఎవరు ఆయన పిల్లలో ఆయనే మరిసిపోయేంతగా పెంచటం అందరికీ శాత కాదు. నిజమే మామ. రాజు మామ దేవుడు. భర్తని అన్ని విధాలా అనుసరించే సత్యమత్త నిజంగా అరుంధతి మాతంత గొప్పది. అవునే కమలే, మా అమ్మకు నువ్వంటే సానా ఇట్టం కదా. నువ్వు అడిగితే చెప్తుంది. ఏమంటావు? రాజమ్మావ ఇంట్లో ఏదో రహస్యం దాగుంది. అదేంటో నీకు తప్పకుండా తెలిసే ఉంటది. అదేంటో ఈ అమ్మోరు మీద ప్రమాణకం చేసి చెప్పు. చెప్పయ్యా. రాజుమయ్య ఇంట్లో ఏంటి రహస్యం దాగుండడం ఏంటి? నాకేం తెలియదమ్మా. ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి? రాజమయ్య అస్సలు చెప్పడు. ఎలా? రాజమయ్య చెప్పకపోతేనే మీ అత్త సత్యం ఉంది కదా, దానికి అన్నీ తెలుసు. నువ్వు అడిగితే చెప్పకుండా ఉండదు. నిజమే మావా. ఒకసారి మా అయ్య కూడా ఇదే మాట అన్నాడు. తప్పకుండా అడుగుతాను. నిజమే మావా. ఒకసారి మా అయ్య కూడా ఇదే మాట అన్నాడు. తప్పకుండా అడుగుతాను. నాకు చెప్తాదనే నమ్మకం ఉంది మావా. వస్తాను. రాజమయ్య, లచ్చన్న పొద్దుటి నుంచి ఏమి తినలేదు. మధ్యాహ్నం కూడా ఇంటికి రాలేదు. ఎంత పొద్దుపోయింది అయినా ఇంటికి రాలేదు. ఏదైనా పని మీద తిరుగుతున్నాడేమోరా. కూటి మీద జాస లేదంటే పని అంటావేంటి? పని కూడా చేయకుండా పొద్దుత్తమానం ఏదో ఆలసిత్తూ కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్లకుండా ఆ వాగు పక్కన తోటలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆడి బాధేటో ఆడి ఆలోచనేటో అంతా నాకు తెలుసురా. అయినా అంత తెలివైనోడు అలాంటి విషయానికి ఎందుకంత బాధపడుతున్నాడో నాకేడి తెలియట్లేదు. నీకు నాకు తెలుసు కాబట్టి బాధ లేదు. లచ్చన్నకు తెలియదు కదా, ఆ మాత్రం బాధ ఉంటుంది. నేను నీకు చెప్పానా? లేదు. మరి ఎలా తెలుసుకున్నావు? నాకు నేనే తెలుసుకున్నాను. మరి లచ్చన్న కూడా తెలివైనడే కదా, ఎందుకు తెలుసుకోలేకపోనాడు? ఏమో, ఒకవేళ లచ్చన్నకి తెలిసి అలా జరగకుండా ఉంటే బాగుండని అనుకుంటూ బాధపడుతున్నాడేమో. కావచ్చు. కానీ లచ్చన్న అంత బేలగావడం నేను ఎప్పుడూ చూడలేదు. అయినా అయినవి కానివి అన్నీ మనసులో పెట్టుకుని బాధపడిపోతాడు. ఎవరికి ఏమీ చెప్పడం. అందరి కట్టం తనదిగా భావించే లచ్చన్న తన కట్టం మాత్రం తనదే అంటాడు. సుఖాన్ని పంచుతాడు తప్ప దుఃఖాన్ని తనే దిగమింగుకుంటాడు. అవును, అందుకే లచ్చన్న తన బాధ ఎవరికి చెప్పుకోడు. ఎవరైనా చూస్తే ఎక్కడ కనిపెట్టేస్తారేమో అని బాధ వచ్చినప్పుడల్లా అలా దూరంగా వెళ్ళిపోతాడు. అలా అని ఆడిని ఒంటరిగా వదిలేస్తే అత్తమాను అదే విషయాన్ని తలుసుకొని బాధపడిపోతూ ఉంటాడు. అందుకే ఆడిని ఒంటరిగా ఉండకూడదు. అలా ఆడు ఒంటరిగా దూరంగా ఉన్నప్పుడు ఆడి దగ్గర ఎవరో ఒకరు ఉండడం మంచిది. అందుకేగా కమలికి చెప్పి లచ్చన్న దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పమన్నాను. ఒరే బండా, నువ్వు మందు మాకులతోనే కాదురా, మాటలతో మనసుకు కూడా వైద్యం చేయడంలో నన్నే మించిపోనావు. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? నీ దగ్గరే.
నేనా? నేనెప్పుడు ఇలాంటి విద్యలు నీకు నేర్పించినట్టుగా నాకు గుర్తునేదే. నువ్వు కారణజన్ముడురా. నీ వల్ల ఎవరికో ఏదో ఉపయోగం ఉంది. అందుకే అన్నీ భగవంతుడే చూసుకుంటూ ఉంటాడు. సృష్టిలో ప్రతి జీవి ఏదో కారణం లేకుండా పుట్టదని నువ్వే చెప్పావుగా. మరలాంటప్పుడు నేనైనా, నువ్వైనా, ఆ లచ్చన్నైనా, ఆఖరికి ఆ దేవరైనా ఏదో కారణం కోసం పుట్టుండాలి కదా. అవును. మరి నేను అట్టాగే పుట్టుంటాను. కారణజన్ముడు అది ఇదని నన్ను అనవసరంగా ఆకాశానికి ఎత్తేసి పొగడకూడదు. ఆయుచ్చీను తెలుసా? ఒరే అయోమయం, నిజం వేరు, పోగొట్ట వేరు. నిజానికి కొద్దిగా అతిశయోక్తి జోడించి చెప్తే అది పోగొట్ట అవుతుంది, అంతే. నేనేవి నీ విషయంలో అతిశయోక్తిగా ఏది చెప్పలేదు. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే.